హాయ్ మామ, అందరికీ అస్సలం వలైకుం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నా చుట్టి మామ. ఈ చుట్టీకు నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈ చుట్టీలో నేను ఏమేమి చేస్తానో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది ఈరోజు నా అవుట్ఫిట్. ఇక్కడ నుండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి చాలా అంటే చాలా దగ్గర, ఒక ఏరియాలని. ఇక్కడ రాగానే మా చిన్నమ్మ వాళ్ళు బయటికి వెళ్దాము, వేరే వాళ్ళు మమ్మల్ని లంచ్కి పిలిచారని నేను, మా అన్న, మా చిన్నమ్మ, మా చిన్నాయన అందరం కలిసి వెళ్తున్నాం మామ. అది ఎక్కడో కాదు, జహరా అంట. ఇది నేను కూడా మొదటిసారి వెళ్ళడం అక్కడికి. ఇప్పుడు దాకా వెళ్ళలేదు. దారిలో ఏమేమి వస్తాయి, ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా మొదటిసారి కాబట్టి నాకు కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఉంది. నేను వచ్చి సంవత్సరం నాకు ఇదే ఫస్ట్ టైం పోవడము. ఇది చూడండి మామ, కువైట్లో పెద్ద డెలివరీ కంపెనీ అంట ఇది. ప్రతి ఒక్క డెలివరీ ఇక్కడ నుండి జరుగుతుంది అంట. అంత పెద్ద కంపెనీ అంట ఇది. అందరికీ తెలిసి ఉంటుంది కువైట్లో ఉండే వాళ్ళకు. చాలా అంటే చాలా మంది ఇండియా వాళ్ళే పనిచేస్తుంటారు ఇక్కడ డెలివరీ బాయ్గా. పెద్ద కంపెనీ ఇది. ఎంత పెద్దది ఉంది మామ ఇది. ఎక్కడి నుండి ఎంత దూరం ఉంది, వెళ్తుంటే వస్తుంది. ఈ మోటు నుండి ఆ మోటు దాకున్నట్టుంది. దగ్గర 1 కిలోమీటర్ పైనే ఉంది. నేను వీడియో అంతా ట్రిమ్ చేసి పెట్టాను. ఇది 6వ నంబర్ రోడ్డు మామ, జహరాకు వెళ్ళే రోడ్ అంట ఇది. చాలా వెడల్పుగా బాగుంది. ఇది వచ్చి కువైట్ జూ పార్క్ అంట మామ. దీనిలో కూడా ఒకరోజు వెళ్తాను, చూస్తాను, వీడియో అంతా తీయడానికి ట్రై చేస్తాను. పెద్ద జూ పార్క్ అంట ఇది. కువైట్లో అది పెద్ద జూ పార్క్ ఒకటే ఉంది, ఇది కూడా పెద్దదే అంట. ఒకసారి టైం దొరికినప్పుడు పక్కా పోయి జూ పార్క్ చూస్తాం మామ. నాకు కూడా జంతువులు చూడాలంటే భలే ఇష్టము. చూడండి మామ, రోడ్ ఎలా ఉందో. అంతా ఎడారి. ఎటు చూసినా ఎడారి. కంప చెట్లు మాత్రం ఏమీ లేవు. దారి అంతా ఓన్లీ ఇసుక, కంప చెట్లే కనబడుతున్నాయి. ఎంత దూరం చూసినా కూడా ఇసుక మేవాడిని తప్ప ఎవ్వరికి ఉపయోగపడినట్టు ఉంటుంది ఈ ఇసుక. ఓన్లీ కంప చెట్లు, ఎడారి అంతవరకే ఉంది. ఈ 6th రింగ్ రోడ్ మామ, ఇది పెద్దది. ఎటు పక్క చూసినా కూడా ఎడారి, ఇసుక తప్ప వేరేటి ఏవి కనపడడం లేదు. దూరం దాకా 10 కిలోమీటర్ల దాకా వచ్చేసాము. అంత దూరంలో కూడా ఏవి కనపడడం లేదు. ఈ ఎడారి, ఇసుక తప్ప. చాలా అంటే చాలా దూరంగా ఇసుకనే కనపడుతుంది. ఓన్లీ ఇసుకనే ఉంది. వేరేటి ఏమి కనపడడం లేదు. పోయి కార్లో నాకు బెజారైపోయింది. కూడా అవే మామ, వేర్ హౌస్లు అంట ఇవన్నీ. మన వేర్ హౌస్ ఉంటుంది కదా ఇండియాలో, దానిలాగా అంటే ఇవి కూడా. ఇక్కడ నుండి డెలివరీ జరుగుతాయంట. చాలా దూరం డెలివరీ చేస్తారంట. వేర్ హౌస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు ఇవి అంతా. మామ పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగా కట్టించారో. అంత మాట అయినా కూడా మామ, కువైట్లో ఇల్లు మాత్రం భలే ఉంటాయి మామ. సూపర్గా ఉంటాయి. వెరైటీ డిజైన్తో భలే నీట్నెస్గా బాగా డిజైన్ చేసుకుని బాగా నీట్గా కట్టుకుంటారు మామ. ఇల్లు చూస్తుంటే చూడబుద్ధి అవుతాయి. అలా అంటే దూరంలో కనపడేదంతా అంగారా అంట మామ. అంగారా అంట మన వయసులు హోల్సేల్లో దొరికేటి అక్కడే అంట. అన్ని టైల్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క వస్తువు హోల్సేల్లో దొరుకుతుంది అంట అక్కడ. చాలా ప్రతి ఒక్క వస్తువు మన హోల్సేల్లో దొరికేదంతా ఇక్కడే అంట మామ. అంగారా అంట. ఇంత దూరం రావాలి మామ, 15 కిలోమీటర్లు. ఇవి కనిపించేది గొట్టాలు కాదు మామ, వాటర్ స్టోర్ చేయడానికి. ఆ పెద్ద ఒక మంతకాకంతా ఇలాంటి గొట్టాలు ఉంటాయి వాటర్ స్టోర్ చేయడానికి. పెద్దవి కట్టి పెట్టింటారు. 3, 4 కానీ 5 కానీ ఆ ఏరియాని బట్టి కట్టింటారు. దీనిలోనే వీళ్ళు ఫిల్టర్ వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. మన సముద్రం నుండి డైరెక్ట్ వాటర్ దీన్ని ఫిల్టర్ చేసి పంపించేస్తారు మామ. అంత ట్రావెల్ చేసినాక ఇప్పుడే వచ్చి చేరుకున్నాము ఇంటి దగ్గరికి. 15-20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు ఉంది. ఇదే ఇల్లు అది నేను వచ్చింది. పంచ్ కోసం నాకు కూడా తెలియదు ఎవరు వాళ్ళు. ఇది చూడండి మామ, లిఫ్ట్ మిషన్ ఎంత పెద్దగా ఉందో. ఇది వాళ్ళ ఇల్లు మామ. ఇది పైన అప్స్టైర్లు ఇచ్చారు వాళ్ళకి, రూమ్ కట్టించి. 45 దినాలంట అద్దె ఆ రూమ్కు. చూడండి, రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఇంత చిన్న రూమ్కు 40 దినాల అనుకుని నేనే షాక్ అయిపోయా చూసి. లోపల పోయి చూపిస్తాను ఎలా ఉందో. అప్స్టైర్లో ఇచ్చారు వాళ్ళకు మా ఇల్లు లోపల. చూడండి మామ, ఎంత చిన్నగా ఉండింది, అంత చిన్నగా ఉంది. ఆ లాస్ట్లో కనపడేది బాత్రూము. రూమ్లోనే బాత్రూమ్ ఇచ్చారు వాళ్ళకు. చాలా అంటే చాలా ఇరకాటంగా. ఓన్లీ వచ్చాము తిరగడానికి కొద్దిగా స్పేస్ అంతవరకు ఉంది మామ. చూస్తూ కానీ అన్నం తెచ్చి పెట్టేశారు. మటన్ బిర్యానీ, చికెన్ కూడా భలే టేస్టీగా చేశారు మామ. హైలైట్గా ఉండింది. భోజనం చేసి బయటికి వచ్చి చూస్తే గాల్లో నాకు ఒకటి కనపడింది మామ. ఇది ఏందో అర్థం కావడం లేదు. ఇది ఇక్కడే జహరాలో ఉందంట. దీనికి ఎలాంటి సపోర్ట్ లేదు కానీ గాల్లోనే ఉంటుందంట. ఇది చాలా అంటే చాలా దూరంలో ఉంది. జూమ్ చేసి తీశాను నేను. ఇది వెదర్ రిపోర్ట్ చెప్తున్నారు వేరే వాళ్ళు అడిగితే. అంత దూరంలో ఉంది. వీళ్ళ ఇంటికి మొత్తం వచ్చి వాటర్ ప్యూర్ అంట మామ. వాటర్ సప్లై, వాటర్ ప్యూర్ అంతా ఇక్కడే జరుగుతుందంట. వాటర్ అంతా తీసుకొని ప్యూర్ చేసి కూల్ కావాలంటే కూల్, హాట్ కావాలంటే హాటర్ ఒకే దారి వచ్చేస్తుంది. అంత నీట్గా వీళ్ళు అరేంజ్ చేశారు మొత్తం ఇంటికి అంతా పైననే అప్స్టైర్లో. చూస్తూ టైం అయిపోయింది మామ. ఈవినింగ్ రిటర్న్ బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇంకా ఇంతే మామ ఈరోజు బ్లాగ్. పోగానే రేపు నుండి మళ్ళీ డ్యూటీకి స్టార్ట్ అయిపోవాలా.